హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైస్ ద గృహిణి. అండ్ ఫ్రెండ్స్, టుడేస్ రెసిపీ వచ్చేసి ఈ రోజు అయితే 2 రకాల కజ్జికాయలు చేసి చూపిస్తున్నాను. కజ్జికాయలు అంటే కొందరు గజ్జెలు అని పిలుచుకుంటారు కదా. సో 2 టైప్స్ ఆఫ్ అయితే చేసి చూపిస్తున్నాను. అండ్ మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్ని మీకైతే మిస్ కాకుండా నోటిఫికేషన్ వస్తాయి. అండ్ ఇంకెందుకు ఆలస్యం, సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం. అండ్ ఫ్రెండ్స్, కజ్జికాయలు చేయడానికి నేనైతే ముందుగా ఇక్కడ మైదా పిండి తీసుకున్నానండి. సో మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే పిండిలో కొంచెంగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా సాల్ట్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అండ్ పిండి అంతా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అయితే అలాగే రెస్ట్ ఇచ్చేసేయాలండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఒక మూతతో కవర్ చేసుకొని ఒక 1/2 అవర్ అలాగే పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ అయితే చూద్దాం. సో అప్పటి వరకు అయితే పిండి అంతా బాగా నానిపోయి ఉంటుంది. సో ఫ్రెండ్స్, చెప్పాను కదండి 2 రకాల గర్జీలు చేసి చూపిస్తున్నానని చెప్పేసి. ఫస్ట్ అయితే నువ్వుల ప్రాసెస్ చూపిస్తున్నాను. సో నేనైతే ఇక్కడ 1 కప్ ఆఫ్ నువ్వులను ఈ విధంగా లైట్గా వేయించుకున్నాను. మరీ ఎక్కువ మాడిపోకుండా చూసుకోండి, లేదంటే చేదు వచ్చేస్తాయి. సో పూర్తిగా చల్లారి తర్వాత మిక్సీ జార్లో నువ్వులు యాడ్ చేసుకొని ఒక 3-4 యాలకులు యాడ్ చేసుకొని కొంచెం బరకగా మిక్స్ అయితే పట్టుకోవాలి. సో ఇప్పుడైతే కొంచెంగా బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. మీరు తినే స్వీట్ చూసుకొని బెల్లం యాడ్ చేసుకోండి. బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ విధంగా మిక్సీకి అండ్ ఒక రకం పూర్ణం అయితే ప్రిపేర్ అయిపోయిందండి. సో రెండో రకం పూర్ణం కోసం నేనైతే ఇక్కడ మిక్సీ జార్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. సో అండ్ ఇక్కడ 4-5 యాలకులు యాడ్ చేసుకొని మరీ ఫైన్ పేస్ట్ కాకుండా బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలి. అండ్ మిక్సీ వేయడం ఇష్టం లేకపోతే తురుముకోవచ్చండి, అలా కూడా ప్రాసెస్లో చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే మీరు తినే స్వీట్ని చూసుకొని షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఇదంతా కూడా బాగా కలిసేటట్టు అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంతే, 2 రకాల పూర్ణం అయితే ప్రిపేర్ అయిపోయినాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, ఈ విధంగా అంతా స్టఫింగ్ చేసుకున్న తర్వాత మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు అన్నమాట. సో మౌత్స్లో కానీ ఈ విధంగా ఫోక్ స్పూన్తో కానీ, ఆల్రెడీ మనకు గర్జలకు ఒక స్పూన్ ఉంటుంది కదా, వేటితోనైనా అయితే ఈ విధంగా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్తోనైతే ఈ విధంగా ప్రిపేర్ అంతా చేసుకున్న తర్వాత సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు అయితే డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో మీరైతే తప్పకుండా నేను చేసినట్టుగా మీరు కూడా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.